హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్. చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వారికి స్వాగతం. మనకు ఇంటర్నెట్లో చాలా మెటీరియల్ లభ్యమవుతుంది. అట్లాగే ఎన్నో రకాల బుక్స్ కూడా ఉంటాయి. అట్లాగే సెల్ఫ్ ప్రిపేర్డ్ నోట్స్ నేను ఒక సెంటెన్సెస్ పరంగా చూస్తే కొన్ని ల్యాక్స్లో ప్రిపేర్ చేశాను. బట్ ఏంటంటే రోజువారీగా మనకు దినపత్రికల్లో అండ్ వార్తల్లో నిలిచేటువంటి అంశాలను కనుక తీసుకుని మనకు తెలిసిన వొకాబులరీ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తూ పోతే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది నా ఒపీనియన్. సో ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూసినట్టయితే వార్తల్లో ప్రధానంగా నిలిచినటువంటి ఒక అంశము కేటీఆర్ 2 others చార్జ్డ్ బై ఏసీబీ, అంటే ఎక్స్ మినిస్టర్ గారి మీద ఒక ఆరోపణ బై ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్ 55 crores rupees ఫార్ములా ఈ కేస్, అక్యూజ్డ్ ఆఫ్ వయోలేటింగ్ రూల్స్ టు గివ్ మనీ. అంటే నిబంధనల్ని అంటే రూల్స్ని వయోలేట్ చేశారంటే VIOLATE ఉల్లంఘించారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క 55 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి ఈ యొక్క ఫార్ములా ఈ కేసు విషయంలో అనే ఆరోపణతో ఏసీబీ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ ఛార్జ్ చేశారు అనేది ఒక న్యూస్ అనమాట. ఫస్ట్ మనం వింటున్నాం. The Anti-Corruption Bureau (ACB) on Thursday registered a criminal case against former Telangana Minister and BRS Working President KT Ramarao for allegedly diverting 55 crores rupees to London-based company while organizing the second edition of the Formula E race in Hyderabad in 2023. అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు రెండవ దఫా ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించే సందర్భంలో నిబంధనల్ని ఉల్లంఘించి అమౌంట్ పే చేశారు. అక్కడ డైవర్ట్ చేశారంటే మళ్లించడం. సపోజ్ ఒక అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ వాటర్ వెళ్తున్నప్పుడు 2 లేదా 3 ఫార్మర్స్ వాదులాడుకుంటూ ఉంటారు, ఆర్గ్యూ చేసుకుంటారు. వాదులాడడం అంటే క్లాష్ అవుతారు. అంటే ఏమంటారు, ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ వాటర్ అని కింది వైపు ఉండేటువంటి రైతు ఆందోళన చెందుతూ ఉంటాడు. సో పైన ఉన్నటువంటి వ్యక్తి ఎక్సెస్ వాటర్ యూజ్ చేస్తున్నాడు. అంటే అదనపు తనకి ఏదైతే కేటాయించబడిందో అలొకేట్ చేయడాన్ని మనం కేటాయించడం అంటాం. బడ్జెట్ కేటాయింపులు, నీటి కేటాయింపులు, రాష్ట్రాల మధ్య వివాదాల సందర్భంలో అలొకేషన్, దానికి మించి వాడుతున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు ఎక్సెస్ వాటర్ అంటే అదనపు నీటిని మళ్లించుకుంటున్నాడు అని మామూలుగా వింటాం కదా. అదే పదం ఇక్కడ కూడా ఫండ్స్ డైవర్షన్ అనేది జరిగింది అనేది ఒక ఆరోపణ. సో దాన్ని వాళ్ళు ఖండించాడు ఆటోమేటిక్గా ఇమీడియట్గా. ఇందులో అసలు బేస్ లేదు. ఇది సెకండ్ పేజ్లో ఇచ్చారు ఈ న్యూస్. దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ నో మెరిట్. కొత్త పదం అండి, MERIT. మెరిట్ అంటే అందులో ఏమాత్రం నిజం లేదు. ఇన్ ఏసీబీ కేస్ సేస్ కేటీఆర్. కేటీఆర్ గారు ఏమంటారు, ద కేస్ అగెయిన్స్ట్ మీ ఈజ్ frivolous and will only bring India international shame, said former minister KT Ramarao. ఇది మనకు అంతర్జాతీయంగా తలవంపులు, అనవసరంగా ఏమంటాం, ఇది ఒక పనికి మాలినటువంటి ఆరోపణ. కొత్త పదం విన్నాం కదా, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫ్రివోలస్, FRIVOLOUS. ఇదేంటంటే నిరర్ధకమైన, పనికి మాలిన, యూజ్లెస్ అనే వర్డ్కి బదులుగా జనరల్గా న్యూస్ పేపర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేటెడ్ కొత్తగా లాంగ్వేజ్లోకి వచ్చి చేరేటువంటి వర్డ్స్ని, అంటే రైట్ ఫ్రమ్ లాటిన్ అనుకోండి, గ్రీక్ అనుకోండి, అండ్ ఈ మధ్య ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజెస్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అఫీషియల్గా యాక్సెప్ట్ చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ప్రింట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫ్రివోలస్ అంటే పనికి మాలిన కొత్త పదం అండి. మనం బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు యూజ్లెస్ అని యూజ్ చేయడం తప్పేం కాదు. దట్ లెడ్ టు ద టెర్మినేషన్ ఆఫ్ ద రేస్ ఇన్ హైదరాబాద్. దీనివల్ల అనవసరంగా మనకు అంతర్జాతీయంగా రావాల్సినటువంటి ఖ్యాతి, ఇంటర్నేషనల్ ఫేమ్ ఏదైతే ఉందో అది పోతుంది. నేను పడ్డ శ్రమ వేస్ట్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ అబ్సొల్యూట్, యూజ్లెస్ అనేది తన వర్షన్ అనమాట. ఇక్కడ సమర్థించడం కాదు, వ్యతిరేకం కాదు, జస్ట్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క జస్ట్ సెంటెన్సెస్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అక్బరుద్దీన్ గారి గురించినటువంటి ఒక పాయింట్ ఉందండి. హీ క్వశ్చన్స్ డిస్పారిటీస్ ఇన్ డెట్ ఫిగర్స్. డిస్పారిటీ అంటే డిఫరెన్స్,
వ్యత్యాసాలు, డిస్పారిటీస్. దేనికి యాజ్ ఫార్ యాజ్ అవర్ స్టేట్ ఈజ్ కన్సర్న్, వాట్ ఎవర్ ద amount figures given by the officers here and mentioned by the RBI officials, there is lot of difference as far as debt figures are concerned. So please eliminate the gap. అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించవలసిందిగా అక్బరుద్దీన్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. కమింగ్ టు ద ఫస్ట్ పేజ్. బ్లాక్మెయిల్డ్ విత్ AI డీప్ ఫేక్ సిటీ స్టూడెంట్ ఫైల్స్ ప్లెయింట్. అంటే బ్లాక్మెయిల్ అంటే మనకు తెలిసిన పదమే, అంటే భయపెట్టడం, బెదిరించడం, లొంగ తీసుకోవడానికి ప్రయత్నించడం. AI డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏదైతే వచ్చిందో అందులో వైజ్ఞానికులు ఉపయోగించేటువంటి మెథడ్ 5 to 20%, మిగతా 80% అంటే 60 to 80% మిస్యూజ్ అవుతుంది. ఎవరంటే ఎక్కువగా యూస్ఫుల్ వర్క్, కన్స్ట్రక్టివ్ వర్క్ ఏది లేకుండా ఎవరిని లొంగ తీసుకుందామా, ఎవరిని లోబర్చుకుందామా, ఏ రకంగా ఈజీ మనీ పొందుదామా అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఆ మెథడ్స్ని యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక కేసు వచ్చిందండి. ఇది ఎక్కడంటే ఐ థింక్ ఫ్రమ్ చార్మినార్ ఏరియా. ఏ 19 years old స్టూడెంట్ ఫ్రమ్ చార్మినార్ హ్యాస్ ఫైల్డ్ ఏ పోలీస్ కంప్లైంట్ against a man for creating a nude deep fake image of her using AI and blackmailing her, reports U. Sudhakar Reddy. ఒక అసభ్యకరమైనటువంటి ఒక వ్యక్తి యొక్క చిత్రాన్ని రూపొందించి, అంటే కృత్రిమంగా ప్రారంభంలో చక్కగా మాట్లాడాడు ఆ సదరు వ్యక్తితో. తర్వాత రాను బెదిరించడం, నేను చెప్పినట్టు చేయాలి, ఫాలో మై ఇన్స్ట్రక్షన్ అని ఒక సెల్ఫ్ మోటో, అంటే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ అమ్మాయిని నానా రకాలుగా వేధించడం ప్రారంభించేసరికి షీ హ్యాస్ ఫైల్డ్ ఏ కేస్. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండి. ఈవెన్ మన యాక్టివిటీస్ కానీ అండ్ ఏమైతే అప్లోడ్ చేస్తామో వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత మన పోస్ట్పై మనకి ఎటువంటి రైట్స్ ఉండవు. సో దాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో దేశాలకు చెందిన వాళ్ళు మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిస్యూజ్ అంటే దుర్వినియోగం. ఓకే, అట్లా షీ సూన్ ఫౌండ్ హిస్ బిహేవియర్ సస్పీషియస్ అండ్ స్టాప్ రియాక్టింగ్ టు హిస్ మెసేజెస్. ఆయన ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది. అంటే సస్పీషియస్ అంటే SUSPICIOUS, సస్పీషియస్, అనుమానాస్పదము. కొంచెం స్టార్టింగ్లో ఎంతైతే నమ్మించాడో ఆ నమ్మకం అనేది అతని ప్రవర్తనలో, మాటల్లో లోపించింది. కాబట్టి అతని యొక్క సంక్షిప్త సందేశాలకు ప్రతిస్పందించడం ఆపేసింది. షీ స్టాప్డ్ రియాక్టింగ్ టు హిస్ మెసేజెస్. వాడు గ్రడ్జ్ పెంచుకొని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అంతే అండి, ఇంకా అనవసరమైనటువంటి సెంటెన్సెస్లో అందులో మనకి కొత్త వెకాబులరీ ఏం లేదు. నో లీనియన్స్ ఫర్ ఇల్లీగల్ బిల్డింగ్స్, డెమాలిష్ దెమ్, సుప్రీం కోర్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్. లీనియన్సీ అంటే గారాబము లేదా కనికరంగా ఉండడము, సౌమ్యంగా ఉండడము. ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ మనం లీనియన్స్ అనే పదాన్ని వాడతాం. అంటే అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు ఈ మధ్యకాలంలో లేదా లాంగ్ బ్యాక్ ఎప్పుడైనా సరే వాటి పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదు అని SC మీన్స్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ డైరెక్షన్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. ఢిల్లీ అండ్ రాజ్ టు ఇంపోజ్ ఆల్ ఇయర్ బ్యాన్ ఆన్ క్రాకర్స్. ఏదో ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఈ యొక్క క్రాకర్స్ అంటే టపాసుల గురించినటువంటి చర్చ నడుస్తూనే ఉంటుంది. మిరుముట్లు కలిపేటువంటి క్రాకర్స్ విషయంలో ప్రాబ్లం లేదు, బట్ ఎక్కువ శబ్దంతో వచ్చేటువంటి క్రాకర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ముఖ్యంగా ఢిల్లీ గవర్నమెంట్ చెప్తుంది. బర్స్టింగ్ క్రాకర్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. యాజ్ ద ఢిల్లీ గవర్నమెంట్ ఆన్ థర్స్డే ఇన్ఫార్మ్డ్ Supreme Court, it has issued a notification under the Environment Protection Act imposing round the year ban on bursting, sale, storage or manufacturing of crackers in the national capital. అంటే ఎక్కువ శబ్దంతో పేలుడు సంభవించేటువంటి ఈ యొక్క క్రాకర్స్ని ఉత్పత్తి చేయడము, నిల్వ చేయడము, రవాణా చేయడము, అమ్మడము పూర్తిగా నిషిద్ధము సంవత్సరం మొత్తము అని ఆ లోకల్ గవర్నమెంట్ చెప్పిందండి. నేను కూడా వ్యక్తిగతంగా చూశాను. లాస్ట్ మంత్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మనకు క్లియర్గా ఉన్నది అట్మాస్ఫియర్. ఏదో డ్రౌజీగా, ఏదో మనకు మంచుతెర అడ్డుగా ఉందేమో అన్నట్టుగా
అంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేసినాను తిరగడం అని. అక్కడ ఐ రోమ్డ్ ఆల్ ది ఏరియాస్, మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద పర్టికులర్ క్యాపిటల్ సిటీ. ఎక్కడ వెళ్ళినా ఆ యొక్క భరించలేనటువంటి కృత్రిమమైనటువంటి కాలుష్యం, ప్రదూషణ అంటాం కదా హిందీలో, పొల్యూషన్. యా. సో నా కూడా ఉన్నటువంటి మిత్రుడు అసలు పీల్చడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉందా సార్ ఈ యొక్క అట్మాస్ఫియర్లో అని క్వశ్చన్ చేస్తే మేము నవ్వుకున్నాం. రియల్లీ ఆ పర్సనల్గా అయితే మేము ఫీల్ అయ్యాం అట్లా. ఇక నెక్స్ట్, టోల్ ఇన్ గేట్వే యాక్సిడెంట్స్ రైజెస్ టు 14. ఫెర్రీమెన్ క్వశ్చన్ నావీ ట్రైన్ సెర్చ్ ఆన్ ఫర్ 7-year-old మిస్సింగ్ బాయ్. ఓకే, ఇందులో వొకాబులరీ ఏం లేదండి. ఒక తప్పిపోయిన బాలుని పేరెంట్స్కి అప్పగించారు కేరళలో. కేరళ బాయ్ అండ్ పేరెంట్స్ రీయునైటెడ్ అంటే పునః సంయోగం అంట. విడిపోయారు, సపరేటెడ్, రీయునైటెడ్, తిరిగి కలపబడ్డారు. బోత్ జర్మన్ టూరిస్ట్స్ సేఫ్. జర్మనీకి సంబంధించిన 2 పర్యటనకు వచ్చినట్టు వ్యక్తులు ఆచూకీ లభించలేదు, బట్ వారు సురక్షితంగా ఉన్న విషయం మన దృష్టికి వస్తుంది. డే ఆఫ్టర్ బోట్ ఇన్స్పెక్టర్ మేక్స్ ఆల్ ప్యాసింజర్స్ వియర్ దేర్ లైఫ్ జాకెట్స్. ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే, ముఖ్యంగా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు నీటిపై ఏదైనా ప్రయాణం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, అది విహారయాత్ర కావచ్చు, నార్మల్గా కావచ్చు, లైఫ్ జాకెట్స్ ధరించడం తప్పనిసరి. కొంతమంది యంగ్స్టర్స్ పిల్లలు విముఖంగా ఉంటారు, ఎందుకంటే మేము సెల్ఫీలు దిగితే మా డ్రెస్సెస్ యొక్క అందం కనిపించదు అని చెప్పేసి వాళ్ళు ధరించినా పేరెంట్స్ కొంచెం దూరంగా వెళ్ళేసి తీసి పక్కన పెడతారు సెల్ఫీ మోజులో. సో ఇది ఒక పిచ్చి అండి. ఓకే, వాస్తవికతకు దూరంగా సెల్ఫీల మోజులో ఉపద్రవాలను కొని తెచ్చుకున్నటువంటి యంగ్స్టర్స్కి ఇది మనము పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ట్రైన్ ట్రాక్స్ మీద, షోర్స్ దగ్గర, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి సంఘటనలు తరచూ మన దృష్టికి వస్తూనే ఉన్నాయి. వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ హరీష్ అండ్ కాంగ్రెస్ లీడర్స్ ఇన్ అసెంబ్లీ. ఒక మాటల యుద్ధం, వాగ్యుద్ధం. ఎవరికండి? ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు గారు మరియు కాంగ్రెస్ లీడర్స్. కొంచెం ఘాటుగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో అది వాళ్ళ పర్సనల్ అయిపోతే మనం వద్దులేండి, ఎందుకంటే ఏ పార్టీకి మన అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. నో అపాలజీ ఫ్రమ్ మీ ఆర్ స్పీకర్ సేస్ శ్రీధర్ బాబు. మేమేమి తప్పుగా మాట్లాడలేదు, కాబట్టి శ్రీధర్ బాబు గారు ఏమంటారంటే మేము క్షమించమని అడిగే ప్రసక్తి లేదు, మేము కానీ స్పీకర్ సైడ్ నుంచి కానీ ఏమీ లేదు. ఓకే, టెండర్ ప్రాసెస్ కమ్స్ అండర్ స్క్రూటినీ. స్క్రూటినీ అంటే కూలంకషంగా పరిశీలించడం. ఏదో గవర్నమెంట్ వర్క్ ఉంది, దానికోసం టెండర్స్ వస్తాయి కదా, అంటే చిన్న వర్క్ ఉంటే 200 to 300 పేపర్స్. అందులో ఏది వైబుల్ అంటే గవర్నమెంట్కి తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీతో ఏ కాంట్రాక్ట్ అయితే ఇవ్వగలుగుతారో వారికి వర్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి స్క్రూటినీ అనే పదాన్ని మనం తీసుకుందాం, SCRUTINY. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఒక మంచి ఐడియాతో, పాయింట్తో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఒక వర్క్ అనుకున్నప్పుడు మామూలుగా మనకు తెలియని ఫోర్సెస్ ఏవో మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. సో ఎవరో హెల్ప్ చేస్తారు, సంబడి విల్ కమ్ అండ్ హెల్ప్ మీ, మై ఫ్రెండ్, మై రిలేటివ్స్, మై నైబర్స్, మై కొలీగ్స్. నో అండి, బిలీవ్ వన్ సెల్ఫ్. అంటే ఒక వ్యక్తి తనని తాను నమ్ముకోవాలి. సో పొరుగున ఉన్నవారు 10 kilometers వేగంతో పరిగెత్తుకుండవచ్చు. మనము అంటే యూ ఆర్ మీ 1 kilometer వేగంతో వెళ్దాం, 2 kilometers వేగంతో వెళ్దాం, బట్ వీ షుడ్ నాట్ స్టాప్. నిలబడితే స్తబ్దత ఆవహిస్తుంది. చలనము లేని చోట మురికి అనేది ప్రోధి చేయబడుతుంది. అంటే ఒక డస్ట్ అనేది మనసులో, వాతావరణంలో ఏర్పడుతుంది. కాబట్టి మూమెంట్ అనేది ఉండాలి, చలనం, వర్క్ చేస్తూ పోవాలి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. వాళ్ళు పర్ అవర్ 200 kilometer స్పీడ్తో వెళ్ళనివ్వండి, 30-40 స్పీడ్లో వెళ్దాం, 60 స్పీడ్లో వెళ్దాం, 80 స్పీడ్లో వెళ్దాం. ప్రతికూలత ఉంది, రోడ్డు సక్రమంగా లేదు, స్పీడ్ తగ్గిద్దాం, గేర్ తక్కువ గేర్లో వెళ్దాం, బట్ న్యూట్రల్ చేయొద్దు, ఆగొద్దు. ఆగావో ఫినిష్.
పురోభివృద్ధి గ్రోత్ అనేది స్టాగ్నేట్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు నా యొక్క ప్రయత్నం బాగుంది అనిపిస్తే ఎంకరేజ్ చేయండి. మీకు తోచినటువంటి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ సన్నిహితులతో, శ్రేయభిలాషులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ టైం ఫ్రెండ్స్. ఈరోజు మీకు బాగుండాలని కోరుకుంటూ బాయ్.